జకాత్ ఎవరికి ఇవ్వాలి, ఎవరికి ఇవ్వకూడదు తెలుసుకుందాం. ఫుక్రా పేదలు, నిసాబ్కు సరిపడా డబ్బు లేనివారు. మాసికిన్ నిరుపేదలు, ఎటువంటి దానానికి యజమానులు కానివారు. ఇస్లాం ప్రభుత్వం నుండి జకాత్ మొదలైనవి వసూలు చేసేటందుకు నియమించబడిన వారు. తన స్వేచ్ఛ కోసం సహాయాన్ని అర్థించే బానిస. ఒక టైంలో బానిసలు ఉండేవాళ్ళు కదండి, వాళ్ళకి. రుణగ్రస్తుడు, అతని వద్ద రుణం తీర్చే స్తోమత లేనప్పుడు, వేరే ఎవరైనా బాగా అప్పుల్లో మునిగిపోయి ఇంకా వాళ్ళు తీర్చలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు మనం మన జకాత్ ఇచ్చి వాళ్ళని ఆ రుణాల నుండి విముక్తి చేసిన సమ్మతమవుతుంది. బాటసారి అనగా ప్రయాణ స్థితిలో డబ్బు అవసరం గలవారికి. ఎవరికి జకాత్ ఇవ్వడం సమ్మతం కాదో తెలుసుకుందాం. ఉసూల్ అనగా తల్లి, తండ్రి, తాత, ముత్తాత, అమ్మమ్మ, నాయనమ్మ. ఇదే విధంగా ఫురూద్ అనగా కొడుకు, కుమార్తె, మనవడు, మనవరాలు మరియు భార్య, భర్త, భర్త నుండి భార్య, బానిస, స్త్రీ, పురుషులు. నిసాబ్ యజమానులు. నిసాబ్ అనగా ఒక ముస్లిం జకాత్ చెల్లించడానికి తప్పనిసరిగా కలిగి ఉండవలసిన కనీస సంపద. అది ఒక సంపదలో 2.5%. ఇవి ఒకవేళ ఇంత అమౌంట్ నేనే ఇప్పుడు జకాత్ తీస్తున్నాను అనుకోండి, నేను ఇచ్చే వ్యక్తి సేమ్ నాలాగే వేరే ఎవరికైనా ఇస్తుంటే కనుక వాళ్ళకి జకాత్ ఇవ్వడం సమ్మతం అవ్వదు. ధనవంతుల చిన్నపిల్లలకి జకాత్ ఇవ్వకూడదు. మన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి కుటుంబీకులకి జకాత్ ఇవ్వకూడదు.